హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు బంగారంగా మెరిసే నగరం, ప్రతి వీధి నుండి భక్తి గీతాలు వినిపించే నగరం, దేవతలు నివసించే ప్రదేశం. కానీ నేడు అదే ఆలయం ఖాళీగా ఉంది. దేవుడు వెళ్ళిపోయాడు. హంపి నే పేరు వినగానే రాళ్ళు, నిర్జన శిథిలాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈ రాళ్ల వెనుక ఒక రహస్యం దాగి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇక్కడ దేవతలు నివసించిన కాలానికి తిరిగి వెళ్ళాలి. మరియు మానవులు వారితో కలిసి ఒక దైవిక నగరాన్ని నిర్మించారు. ఇది వెళ్లిపోయిన ఆ దేవతల కథ. కానీ ఎందుకు? చరిత్ర గమనాన్ని మార్చిన యుద్ధంలో సమాధానం దాగి ఉంది. కాళీకోట యుద్ధం. ఆ సమయంలో భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మరియు ధనిక రాష్ట్రంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం నలుగురు దక్షిణ సుల్తాన్లచే దాడి చేయబడింది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్ విచ్ఛిన్నం వారి సైనికులు కలిసి ఈ నగరాన్ని భూమి నుండి తుడిచిపెట్టారు. వారు నగరంలోని దేవాలయాలలోకి ప్రవేశించి 6 నెలలు బంగారం మరియు వెండిని దోచుకున్నారు. దేవాలయాలకు జీవనాధారమైన విగ్రహాలను దొంగిలించారు లేదా పగలగొట్టి భూమిలో పాతిపెట్టారు. కొంతమంది పూజారులు విగ్రహాలను దాచిపెట్టారని చెబుతారు, అడవిలో లేదా మరేదైనా సురక్షితమైన ప్రదేశంలో భూమి కింద. కానీ నగరం తిరిగి స్థిరపడలేదు. దేవతలు కూడా తిరిగి రాలేదు. దేవుళ్ళు నివసించిన దేవాలయాలు ఇప్పుడు ఖాళీ రాతి గృహాలుగా మారాయి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.